Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. ప్లీజ్ డోంట్ పానిక్. వరుణ్ లేడా? యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు. మాల్ని ఐఎమ్ ఎ పేషెంట్. యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఆ రోజు జరిగింది, ఐ మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ వెల్. ఓకే 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 ఓకే. ఈ బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. Can I have sex with you again? ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఈ ఒక్కసారి మళ్ళీ ప్లీజ్ కాదంతో మళ్ళీ ప్లీజ్ 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 ఈ ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారే కదా అడుగుతున్నాను. ఒక్కసారి కాదు ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ వన్ లైఫ్. డోంట్ సే నో ప్లీజ్ ప్లీజ్. ఓన్లీ జస్ట్ వన్ మోర్ టైం. యాజ్ ప్రామిస్డ్ మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసి ఇచ్చాను. రెండోసారి అది మీ పిచ్చి. అలా చేసి ఉండకూడదు. ఏమంటున్నావు నువ్వు? మరి అలాగైతే షీస్ రెడీ అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు? అది తను మెంటల్లీ ఫిట్, నథింగ్ టు వరీ అని అర్థం. వరుణ్, పెద్ద యోగ్యుడిలా మాట్లాడుకో. ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు? ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్, క్వైట్ ఏ హార్డ్ నట్. ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఏమంటుంది? ఇప్పుడు నాకేం వద్దు వరుణ్. కెనడా వెళ్ళాలని కూడా లేదు. ఆ ప్రకాష్ వాడొక మృగం. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. సో వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. అయ్యో మాలిని, ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు, మారదు. ఐ లవ్ యూ. పోలీస్ గీలిసన్ వెళ్తే మన పరువు అయిపోతుంది. వెరీ గుడ్. అది ఒప్పుకోలేదు. ఏమంది?
లేదు వరుణ్, వాడిని వదలకూడదు. నాతో నువ్వు ఉంటావు కదా. నువ్వేం చెప్పావు? ఇదేం ప్రశ్న? నేను నీతోనే ఉంటాను మళ్ళీ. ఏంటయ్యా అలా చెప్పావు? మనకెందుకమ్మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయపోయావా? అయినా అదేం చేస్తుందిలే. మీరు మర్చిపోయారేమో, మాల్ని ఒక నర్స్. అయితే ఒక చిన్న DNA టెస్ట్. అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా. కథలో నేను ప్రేమికుడు, మీరే కాముకుడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచ్చా, ఇందులో బ్లాక్మెయిలే ఉంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓ షట్, వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్ ఐ గెస్. ఇరుక్కుంటాంలా ఉందే. ఇరుక్కుంటాం కాదు, ఇరుక్కుంటారు. ఏమయ్యా, మన ఇద్దరం కుమ్మక్కాయ ఎన్ని చేసాం? ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా? యో, హెల్ప్ చేయవయ్యా. చా, అన్నీ కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా? వరుణ్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫుల్ స్టాప్ పెట్టేసి చంపే కిల్హర్. మాల్ని, మాల్ని త్వరగా బయలుదేరు. ఎక్కడికి? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వైజాగ్ వెళ్ళిపోతాం. గెట్ రెడీ, ఓకే? వైజాగ్ ఎందుకు? ఏంటి ఎందుకు అని అడక్కు, వెంటనే బయలుదేరుతాం. వరుణ్, ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం. వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెంటనే బయలుదేరాలి. లుక్ హియర్ మాలిని, డూ యూ ట్రస్ట్ మీ? గుడ్, దెన్ గెట్ రెడీ. లెట్స్ స్టార్ట్ నౌ. హే, ఆ బ్యాగ్ ఏంటి? యా, వి ఆర్ ఇన్ ద మాల్. ఐల్ కాల్ యు బ్యాక్. ఏమైంది? సైజ్ కరెక్ట్ కాదు. వెళ్దామా? టైర్డ్గా ఉంది. ఓకే, పద. మాలిని, నువ్వు ఇక్కడే ఉండు, నేను పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొస్తాను, ఓకే? మర్చిపోయాను, బ్యాగ్. ఐల్ బి బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, నేను చెక్ చేయాలి, బ్యాగ్ ఇవ్వు. నన్నా? నిన్నే. ఇవ్వమ్మా. ఏం చూస్తున్నారు? సార్, ఇది చూడండి. ఏంటిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏంటిది? నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. వాట్ ఇస్ దిస్? సరే సరే, నడు. నేను చెప్పేది వినండి. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్తుంది కానీ నడు నడు నడు. వరుణ్! వరుణ్! పిచ్చి కుక్కలు. ఫు! ఆ దేవుడు అసలు ఉన్నాడా చచ్చాడా? నమస్తే అక్క. నమస్తే అక్క. నమస్తే నమస్తే అక్క. నమస్తే ఏయ్ అక్క పిలుస్తోంది, వెళ్ళు.
కొత్త మాటలు రావా? ఏయ్ నిన్నేనే. వచ్చు. బాగానే మాట్లాడుతున్నావుగా, మరేంటి గుడ్లప్పగించి చూస్తున్నావు? నేను పొమ్మని చెప్పానా? ఏ కేసు? బ్రాతలా? ఇప్పుడే కదా గుడ్లప్పగించి చూడుతున్నాను. వెళ్ళి నీ పని చూసుకోవే. సెల్లోకి వెళ్ళండి. జానకి, నిన్ను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు. వస్తున్నా. మాలిని, నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరో తెలుసా? మా నాయన, అమ్మ, తమ్ముడు. ఓ, మాది పేదల కోసం, న్యాయం కోసం పోరాడే వర్గం. వెన్నుపొట్టు పొడిచేవాళ్ళని మేం క్షమించాం. తండ్రైనా సరే, కొడుకైనా సరే, చావే శిక్ష. నా మొగుడు మా వర్గంలో వాడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. డబ్బుకి ఆశపడి మా వర్గాన్ని పట్టేవాళ్ళని చూశాడు. విషయం తెలిసిన వెంటనే నా చేతులతోనే చంపేశాను. అప్పుడు మీరు కడుపుతో ఉన్నారని తెలీదా? తెలిసినా నేను అదే చేసేదాన్ని. నేను బయట ఉంటే నన్ను వదలరు. అందుకే పోలీసులకి సరెండర్ అయ్యాను. సరే, నా ఫ్లాష్ బ్యాక్ నీ పక్కన పెట్టు. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారుందాక. వరుణ్ కార్తికేయ, అదే కదా వాడి పూర్తి పేరు. కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు. ముందు వాడు ట్రై చేస్తాడు, తర్వాత అరేంజ్ చేస్తాడు. దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం. వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని. అది నువ్వే. ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు. పెద్ద ల్యాండ్ లాడు, దొంగ నా కొడుకు. వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు, కానీ పెద్ద విల్లన్, పచ్చి నెత్తురు తాగే మృగం. అదే వాడి అస్సలు స్వరూపం. నీ గురించి తెలుసుకున్నాను, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్. బాగున్నావమ్మా? నిన్నలా అడిగి కామెడీ చేయటం నాకు తెలీదు. కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని. ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు. నీ దగ్గరున్న దయ, జాలి, కరుణ, మానవత్వం వాళ్ళ దగ్గర లేదు. అమ్మా, నీ జీవితం ఆ జైల్లోనే గడిచిపోకూడదు. ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషుల్లా వచ్చారు.
మాలిని, నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను, మొత్తం రాసేవాడినే. కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు. కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. వెళ్తాను తల్లి, వెళ్తాను. అయ్యో అమ్మా, నొప్పి. అమ్మా, అక్క అక్క ఏమైంది అక్క? ఏమైంది? ఒక్క సెకండ్ ఉండండి, ఇప్పుడే వస్తా. అమ్మా, అమ్మా! ఎవరైనా రండి! జానకి అక్క, నొప్పులు వస్తున్నాయి. అయ్యో తట్టుకోలేకపోతున్నా. జైలాల్! పిలవండి. ఎవరైనా త్వరగా రండి, జానకి నొప్పులు. అక్క ధైర్యంగా ఉండండి అక్క. ఏయ్, ఏమైంది? తొందరగా డాక్టర్ని పిలవండి. ఏయ్, తొందరగా డాక్టర్ పిలవండి. అక్క ఏం లేదు అక్క. ఏం లేదు, టెన్షన్ పడకండి. మళ్ళీ ఏదో ఒకటి చేయమ్మా. వెంటనే వేడి తీసుకురామని చెప్పండి. అయ్యో తట్టుకోలేకపోతున్నానే. అక్క రిలాక్స్ అవ్వండి తొందరగా. అక్క నేను చెప్పేది వినండి అక్క. డాక్టర్కి ఫోన్ చేశాను. మెసేజ్ ఇచ్చామమ్మా త్వరగా రమ్మని. వాళ్ళని నా బిడ్డని చూడకుండా నేను చచ్చిపోతానేమో. అలా ఏం కాదు, అంత మంచిగానే జరుగుతుంది. మీరు పుష్ చేయండి. బేబీ బయటకు వస్తుంది. మళ్ళీ చూడు అక్క, పుష్ చేసి. ఏం కాదమ్మా జానకి, ఏం భయపడకు. పుష్ చేయండి అక్క. నీకేం కాదు. అలా ఏం కాదక్క. నీకేం భయం లేదమ్మా, మేమంతా మీ ఉన్నాం. బిడ్డ కోసం పుష్ చేయండి అక్క. అలాగే అక్క. అయ్యో అక్క ఇంకా ఇంకొంచెం కష్టపడి పుష్ చేయండి అక్క. పుష్ చేయండి, పుష్ చేయండి అక్క. గుడ్ గుడ్. అలాగే అక్క. ఇంకొంచెం అక్క, కొంచెం పుష్ చేయండి. ఏం బిడ్డ మమ్మీ? ఆడపిల్ల అక్క. అమ్మయ్యా. డాక్టర్ ఎక్సెస్ బ్లీడింగ్ అయింది. సరే నేను చూస్తాను. పేరేంటి? Andrea. నైస్ నేమ్. Yeah. Yes? No, going on well. Bye. ఏ ఊరు? Goa. ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. నీ స్కిన్ చూస్తే తెలుస్తుంది. Oh, skin specialist. Correct. This will be a last call. Why? Even if you scream, no one can hear. Are you going to make me scream? You wanna scream? With pain or pleasure? రెండు దగ్గర ఒకటే.
This is my place. You like it? It's very private and secluded. What's happening? No one is going to hear you even if you scream. అరిచి చూడు, కేకలు పెట్టి చూడు, ఎవ్వరికీ వినిపించదు. You. Enjoy. Have fun. Hey! 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 నన్ను ఏం చేస్తున్నారా? Hey! Hey! నన్ను ఎందుకు కట్టేస్తున్నారా? Hey! Hey! My phone! Hey! No! Hey! 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 వదిలేయండిరా! Give me! Give me! నేను ఎవరు అనుకుంటున్నారు? నన్ను ఎవరు అనుకుంటున్నారు? Hey! Hey! Come on! Hey! Hey! మాలిని ఏం చేయబోతున్నాను నన్ను? చూడు, ఇందులో నా తప్పేం లేదు. డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ ఐ డెంట్ డూ ఎనీథింగ్. ప్లీజ్ నన్నేం చేయకు. నేను పేషెంట్ని, నీకు తెలుసు కదా, బీపీ షుగర్. నన్నేం చేయకు, నన్ను వదిలే ప్లీజ్. చావే నీ రోగానికి మందు. ప్లీజ్ నేను బ్రతిమలాడుతున్నాను, నన్ను వదిలే. What's he doing? What's he doing? What are you doing, man? ఇది నాగుపాము. నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా. దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా? నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది కాబట్టి. ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయడం మానేస్తాయి. గుండె నొప్పి, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్. చాలు, చెప్పు చెప్పు, నన్ను వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఒక నర్స్, ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్. ఏమన్నా? సిస్టర్. సిస్టర్కి తెలుగులో ఏంటి? సోదరి. నీ చెల్లెలు నువ్వు రేప్ చేసావా? ఏం చేస్తావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? వదిలేవయ్యా, వదిలేవయ్యా, వదిలేవయ్యా నన్ను ప్లీజ్. అయ్యో 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 ఓబో. సబాష్, కట్టేసింది. ప్రకాష్, టెన్షన్ పడకు, టైం వేస్ట్ చేయకు. లివ్ ఇట్. You bloody bitch! ఏం లేదు, మరీ భయపడితే
బీపీ ఎక్కువ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, Who? చావు త్వరగా వచ్చేస్తుంది. No, no, I'm fine. చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. Damn it! The number you have dialed is currently busy. Sir, signature here. Thank you, sir. The number you have Damn it! dialed is సార్, ఒక ముఖ్యమైన విషయం. ఇందాకే మాలినిలాగా మాలిని చూశాను. వాట్స్ హ్యాపెనింగ్? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? Sir, వాట్? may I? కమ్ ఇన్. వాట్ నౌ? 6:30కి 3 ఆడిషన్స్ ఉన్నాయి సార్. జస్ట్ రిమైండింగ్ యూ. నాట్ టుడే. క్యాన్సిల్ దెమ్. లేదు సార్, వెన్స్డే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇవాళ ఆడిషన్ చేస్తేనే వీలవుతుంది. ఓకే. సార్, ఆర్ యూ ఆల్ రైట్? షాల్ ఐ సెండ్ యూ ఎ కాఫీ? నో! ప్లీజ్ గో. We're done with the shoot. In 3-4 days, I'll get back. Make it fast and wrap it up. We're done. Okay, I'll call you. Bye. Bye. No, it's not possible. He's quite busy now. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా నాకు కాల్ చేయమని చెప్పండి. ఐ జస్ట్ లీవ్ మై కార్డ్ విత్ యూ అనుకో.
మాలిని ప్లీజ్ ఆస్క్ హిమ్ టు కాల్ మీ. ఎస్ సార్. సార్ ప్రార్థన 1 minute రమ్మని చెప్పండి నా ఇంటికి 9 o'clock. ఓకే సార్. హలో ఈ రాత్రికే ప్రార్థన యా. come in. Sit. Would you like to have a glass of wine, Prarthana? Why not? Come over. Sit. So, red wine? Okay. Here you go. Thank you. Cheers. So, you're Prarthana, yeah? Yeah. Nice. రాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు మీకేమన్నా కళ్ళకలక వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ. మాలిని గారు స్వాగతం. ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో గుర్తుపట్టలేను అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నువ్వు నన్ను నిన్నొక 100 సార్లు కౌగిలించుకొని ఉంటానా? గాలి కూడా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌగిలించుకున్నా కదే. ఓపెన్ యువర్ డామ్ మౌత్ అండ్ టెల్ మీ. ఏంటి కొత్తగా ఒక BMW కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను. రామస్వామి గారు, నేను ఆయనకి స్పెషల్ నర్స్ని. మరి ఇదేంటి ప్రార్థన? పార్ట్ టైం జాబా? నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను. అదా నీ ప్లాన్? అపాయింట్మెంట్ దొరికింది, నన్ను చూసావు, ఇంకేంటి ఇప్పుడు? నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా వరుణ్. ఇది మాలిని అంటే. నేను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్. ఐ లవ్ యూ.
గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్. ఇంత టైం అయిపోయిందా? సివియర్ హ్యాంగ్ ఓవర్. ఏం గుర్తులేదు. హ్యాంగ్ ఓవర్ కాదు, మత్తు. మత్తెక్కించావా? మత్తు ఎక్కాలనే మత్తెక్కించా. ఆహా. అండ్ వాట్స్ దాట్? నిన్న నువ్వు తాగిన చివరి విస్కీలో మత్తు మందు కలిపాను. నా మొహం చూసింది చాలు, నీ కాలు చేయి చూడు. కథలకు నీకు సర్జరీ చేశా, 2 లేయర్లు కుట్లు వేశా. ఇంకా సేపట్లో అనస్థీషియా ఎఫెక్ట్ తగ్గుతుంది. తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు. నొప్పి కూడా బాగా తెలుస్తుంది. ఏం చేసావి? ఏం లేదు, నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు. నేను సెడేట్ చేసి నువ్వు మత్తులో ఉన్నప్పుడు నీ పురుషాంగాన్ని కట్ చేసి తీసేసా. మెడికల్ టర్మ్స్లో దీన్ని పినెక్టమీ అంటారు. యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా. సో నథింగ్ టు వరీ. అసహ్యంగా ఉందా? ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటావు. అది నీ అవసరం, ఇది కూడా నీకు అవసరమే. పిచ్ అంటే ఆడకుక్క, అదే కదా. ఐమ్ ఓకే విత్ ఇట్. ఆ కుక్కని అమ్ముకు బతికే నిన్ను ఎలా పిలవచ్చు? యా. ఓ సారీ, నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే. ఎస్, పింప్. నొప్పిగానే ఉంటుంది. అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వింతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు. మగాడ్ని అన్న పొగరుతో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు. ఇదిగో యాంటీబయాటిక్, సెప్టిక్ కాకుండా ఉండడానికి. షుగర్ ఏం లేదు కదా. కోపం. జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది. నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలి, అంతే కదా? చచ్చా, నువ్వు ప్రాణాలతో ఉండాలి. నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా? నిన్ను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్తిరించేదాన్ని కాదు, పొడిచి పారేసేదాన్ని. అరవకు, కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం. ఒక మగాడు ఈ నొప్పిని కూడా భరించలేడు. ఓ అదే కత్తిరించేశాను కదా. నువ్వు కత్తిరించిన ఆరంగుళాలు లేదే మగతనం. అరేరే, నిన్ను ఇంకా మగాడినని చెప్పుకుంటున్నావా? నేను జైల్లోంచి బయటకు వచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసిచ్చారు చూడు విశ్వనాథన్ గారు. ఆయన మగాడంటే. నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నాకు అండగా ఉన్నారే రామస్వామి గారు, ఆయన మగాడంటే. ఇంతెందుకు, శాలిని చూసుకోవడానికి నేనున్నాను, మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్, అతను మగాడంటే. వరుణ్ కార్తికేయ, భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు. తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు. నువ్వే పేరన్నా పెట్టుకోవే, నీ బెదిరింపులకి నేను భయపడ్ను.
నీలాంటి చాలా మంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను. సిగ్గులేదు? దీనికి సిగ్గెందుకే? ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది. ఏ స్టేజ్కి వరుణ్ కార్తికేయ? ఏయ్! నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నిన్ను బతకనివ్వని. అవునా? అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు? ఓ, చెప్పడం మర్చిపోయా. ప్రకాష్ నీ విఐపి కస్టమర్. వాడిని ఏం చేయాలనుకున్నా? ఆ యదవని చంపేయాలి. వాడిని చంపేశా. వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం